హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఈ ఫొటోస్ ఏంటి అని అంటే మా నాన్నగారు కరోనా టైంలో అయితే చనిపోవడం జరిగింది. కరోనా వచ్చి ఏం చనిపోలేదు, వేరే డిసీజ్ తో అయితే చనిపోవడం జరిగింది. కరోనా వచ్చింది అయితే 2020లో వచ్చింది. 21లో స్కూల్స్ అన్ని క్లోజ్ చేసేసారు మనకి. సో ఆ టైంలోనే ఇక అన్ని బంద్ అయిపోయినాయి కదా, ఇక మేము కూడా ఆంధ్రాకి అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఆ టైంలోనే మా నాన్నకి జాండీస్ అని చెప్పి బయటపడింది. ఇది ఆగస్టులోనో జూన్లోనో బయటపడింది అనమాట. సో అంతా బయటపడిందని జాండీసే కదా అని చెప్పి ఆ ట్రీట్మెంట్ తీసుకుంటూ పథ్యం అంతా చూసుకుంటూ ఉన్నాడనమాట. తర్వాత లేట్గా మనకి నవంబర్ డిసెంబర్లో జరిగిందనమాట. మా నాన్నకి క్యాన్సర్ అని చెప్పి తెలియంది. ఆ క్యాన్సర్కి పిల్లలు పుట్టినాయి, మొత్తం లివర్ అంతా ఇదైపోయింది. అంతా ఇంకా మనిషి బతకడానికి ఛాన్స్ కూడా లేదు అని చెప్పడం అయితే జరిగింది. బతకడం తక్కువ, ఛాన్స్ లేదు అని చెప్పడం అయితే డాక్టర్లు చెప్పేశారు. అయినా కూడా మా నాన్నని బతికించుకోవడానికి సుమారుగా ఒక 20 లక్షల వరకు మా అన్న ఖర్చు పెట్టుకుని అన్ని ఊర్లు, అన్ని సిటీస్ అయితే తిరిగాడు. బెంగళూరు, హైదరాబాద్, వైజాగ్, ఇలా రకరకాల ఊర్లు, కర్నూలు అంటే అనంతపురం అన్ని తిరిగాడు. ఎక్కడ ఏం లేదు, అందరూ ఒకటే మాటే చెప్పడం జరిగింది. ఇంకొకటి కూడా చెప్పాలి, ఎప్పుడైతే మాకు జాండీస్ వచ్చాయి, తర్వాత క్యాన్సర్ అని చెప్పింది అని ఎప్పుడైతే అని తెలిసిందో మేము అనుకున్నాము ఏం అవ్వదులే, ఇట్లా ఆపరేషన్ చేస్తే గడ్డలు తీసేస్తే అయిపోతుంది అని ఊరికి నార్మల్గా అయితే అనుకున్నాము. ఎందుకు చనిపోతాడు, ఎటువంటి అలవాటు లేదు, సో సిగరెట్ లేదు, తాగుడు లేదు, ఏ అలవాటు లేదు, ఇటువంటి మనిషికి ఇది ఎందుకు వస్తుంది, తీసేస్తే అంత సెట్ అయిపోతుంది, ఆపరేషన్ చేసేస్తే అంత అయిపోతుంది అని చెప్పి మేమంతా కామ్గా ఉన్నామన్నమాట. రోజులు గడుస్తున్న కొద్దీ మా నాన్నకి సీరియస్ అయితే అయిపోతుంది. ఇక ప్రతి ఒక్క డాక్టర్ చెప్పింది ఒకటే, ఈ మనిషి బతకడు అని చెప్పి. ఇక చివరిగా మా నాన్న అయితే మార్చి 3వ తారీఖు 2022లో చనిపోవడం అయితే జరిగింది. ఆ రోజు మా ఫ్యామిలీకి పెద్ద ఇదనే చెప్పొచ్చు. ఒకవేళ మా నాన్నకి నిజంగా అటువంటి సిచ్యువేషన్ రాకపోయి ఉంటే, అదేది జరగకుండా ఉంటే నిజంగా సిచ్యువేషన్ వేరేలాగా ఉండేది మా ఫ్యామిలీకి అనిపించింది. మా నాన్న మనస్తత్వం ఎలాంటిది అంటే, ఒకరికి అస్సలు అన్యాయం చేయడు, ఒకరి నుంచి ఎక్స్పెక్ట్ చేయడు, ఒకరికి అన్యాయం చేయడు అనమాట. అలాంటి మనస్తత్వము. సో ఎటువంటి తాగుడు లేదు, ఇటువంటి మనిషికి ఇలా అయ్యిందని చెప్పి ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. సో మొత్తానికి మా నాన్న చనిపోవడం అయితే జరిగిపోయింది. ఇక మా నాన్న చనిపోయిన తర్వాత సంవత్సరికం అని చెప్పి చేస్తారు కదా, ఆ దానికి సంబంధించిన ఫొటోస్ అనమాట. ఇవి మెమొరీగా ఉంటాయని చెప్పి అట్లే దాచిపెట్టుకున్నాను అన్నేళ్ళ నుంచి. సో ఎందుకంటే మా నాన్నతో సంబంధించి ఎటువంటి మెమొరీ నాకు లేదనమాట. అట్లా మెమొరీస్ సేవ్ చేసుకోవాలనే థాట్ కూడా ఆ టైంలో నాకు లేదు. నిజంగా అది ఎందుకు లేదో కూడా తెలియట్లేదు. కొన్ని ఫొటోస్ ఇలా ఉన్నాయి, అవన్నీ ఇలా సేవ్ చేసి పెట్టుకుంటున్నా. మా నాన్నతో దిగిన ఫొటోస్ కొన్ని మెమొరీస్ అసలు లేవనమాట. ఒక వీడియో కానీ ఫొటోస్ కానీ ఏవీ లేవు. సంవత్సరికంకి 2023 సంవత్సరం అనమాట. ఆ టైంలో మేమే అంతా వంటలు చేసి అన్నదానం అయితే ఇంటి దేవుడి దగ్గర అన్నదానం చేయడం జరిగింది. ఇక్కడ అందరికీ బాధే ఉంటుంది, కానీ ఎక్కువ లోటు ఎవరికైనా ఉంది అదంటే అది మా అమ్మకే అనమాట. ఎందుకంటే వాళ్ళిద్దరే కలిసి ఉండేవాళ్ళు, వాళ్ళిద్దరే తినేవాళ్ళు, వాళ్ళిద్దరే చేసుకునేవాళ్ళు. మేము ముగ్గురమైన మా లోకాలలోకి మమ్మల్ని పంపించారు. సో వాళ్ళిద్దరే ఉండేవాళ్ళు. ఇప్పుడు మా నాన్న వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మ ఒక సింగిల్ అయిపోయింది. సో ఇప్పుడే మా నాన్న పోయిన తర్వాత ఏదైనా లోటు ఉందంటే మా అమ్మకి అది తీరని లోటు అనమాట. తను సింగిల్గా తను ఇప్పుడు ఇంట్లోనే ఉంటుంది. అది అంటే ఎవరొకరు తోడు ఉంటే అదేం కనిపించదు. కానీ సో ఇక్కడ ఏంటంటే భర్త లేకపోతే భార్య ఒకతే ఉండాలా, భార్య లేకపోతే భర్త ఒకతే ఉండాలి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఆ మార్చి 3వ తారీఖు నాడే నా పుట్టినరోజు అనమాట. సో నా పుట్టినరోజు నాడే మా నాన్న చనిపోవడం జరిగింది. అదే ఇంకొంచెం ఎక్కువ బాధ అనిపిస్తుంది.